హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ మంచి ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకేంటండి, ఈరోజు మాకు మంచి పికెల్ టమాటోస్ అండి. టమాటో పికెల్ చేద్దామనేసి ముందుకు వచ్చానండి. ఇవి 10 కిలోల టమాటోస్ అండి. టమాటో పచ్చడి అంటే మనం టిఫిన్స్లో తింటాం, రైస్లో తింటాం, చాలా ఇష్టంగా తింటాం కదా. ఇది 10 కిలోలు అండి. చక్క ఇట్లా ఉండాలండి. టమాటా చక్క గట్టిగా ఉండాలి, మంచి కలర్గా ఉండాలి. మీరు చూసారా, ఇట్లాంటివి ఎంచుకోవాలండి. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి శుభ్రంగా కడిగేసి ఉప్పేసి కడిగానండి. కడిగి శుభ్రంగా ఆరబెట్టాను. ఆరిపోని పొడివాటితో కూడా తుడిచేసుకున్నాను. ఇవి చక్క కట్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు నీట్గా చూపిస్తాను. పక్క కొలతలతో అండి. కొలతలు లేకపోతే మామూలుగా ఉజ్జాయింపు లెక్కలతో అన్నీ మీకు చెప్తాను. ఎంత రానోళ్ళు కూడా అండి చాలా ఈజీగా టమాటో పికిల్ పట్టుకోవచ్చు. దీంట్లో అసలు పాడయ్యే ఛాన్సే ఉండదన్నమాట. మనం పర్ఫెక్ట్గా పచ్చళ్ళకి ఎప్పుడైనానండి మంచి ఉప్పు సమానంగా వేయాలి. నెక్స్ట్ ఆయిల్ అండి. ఆయిల్ ఉప్పే దీంట్లో మెయిన్ కారణం. ఇంకా అసలు మనకి ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉంటుందండి. నేను 3 years బ్యాక్ పెట్టానండి టమాటో పచ్చడి. ఇంకా ఉంది. అది ఉండి కొద్ది మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే కాస్త రంగు మారుద్ది. 1 year దాటింది అనుకోండి, ఆటోమేటిక్ కాస్త రంగు తగ్గుతూ ఉంటుంది తప్ప పచ్చడిలో టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఇంకా మా చుట్టాలకి, మా కొలీగ్స్కి అందరికి కొంచెం కొంచెం ఇస్తున్నాను. చాలా బాగుంది అంటున్నారు. చాలా బాగుందండి. 3 years అయిపోయింది అది పెట్టి. ఓకేనా, ఇది ఎట్లాగా పెట్టుకోవాలో చూద్దాం. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తామైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటలు, పికిల్స్, గార్డెనింగ్ ఛానల్స్ కోసం తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నన్ను చాలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రండి చూసేద్దాం ప్రాసెస్. ఇవ్వండి, ఈ చక్క కట్ చేసుకుందామండి. ఇట్లా పొడవుగా చిల్లి కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ ముచ్చికి ఇట్లా తీసేవాళ్ళండి. ఇది వేస్ట్ మాట, తీసేయటమే బెటర్. ఇవన్నీ ఇట్లా చక్క పీసెస్ కట్ చేసుకున్నాం. టెన్ కేజెస్ టమాటాలు కట్ చేసాం కదండి. దీంట్లో సాల్ట్, పసుపు వేసేద్దాం. కేజీకి 200 గ్రాముల చొప్పున ఉప్పు వేద్దామండి. ఇదిగోండి, కిలో ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ మాట ఇవి. ఆశీర్వాద ఉప్పు, కళ్ళుప్పు అండి. చక్క మనకి డ్రైగా వస్తుంది కాబట్టి ఇది వేసేసుకుందాం. అట్లా ఇది కూడా కట్ చేసేద్దాం. ఒకసారి కలిపేద్దాం. అట్లాగే పసుపు కూడా ఒక 4 స్పూన్లు పసుపు వేద్దామండి. నాలుగు స్పూన్లు సరిపోయింది. ఇప్పుడు ఇదంతా మొత్తం కలబెట్టుకోవాలి. కలిపేసుకుని ఇంకా అట్లా పక్కన పెట్టామనండి. సరేనా, ఇదంతా పై నుండి కిందకి అంతా కలిపేద్దాం. ఉప్పు కలిసేటట్టు, ఉప్పు పసుపు కలిసేటట్టు కలిపేద్దాం. అలా కలిపేసి 3 రోజులు ఊరబెట్టాలి. 3వ రోజున మళ్ళీ మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకే అండి. ఇదిగోండి, 3 రోజులు అయింది కదా. టమాటా ఊరబెట్టాం కదండి. ఇదండి ఎట్లా చూసారా, చక్కగా ఊరిపోయాయండి టమాటా ముక్కలు. 10 కిలోల టమాటాలు కదా. ఇవి చక్క పిండేసుకుందామండి. పిండేసుకుని ఇంకా మంచి ఎండ వస్తుంది, ఆరబెట్టేద్దాం. ఓకే,
ఇది కొంచెం చూడండి చక్కగా ఎంత వాటర్ వచ్చేసినాయి, చాలా చక్కగా ఊరిపోయినాయండి 3 ముక్కలు. మనం బాగా పిండేసుకోవాలన్నమాట ఇవి. బాగా వాటర్ లేకుండా పిండేసుకుని ఆరబెట్టేద్దాం సైడ్. పది కిలోలకి ఒక 2 కేజీలు ఉప్పు వేసామండి, అంటే కేజీకి 200 చొప్పున. అట్లాగే చింతపండు కూడా 2 కేజీలు వేసేద్దాం. దీంట్లో శుభ్రంగా గింజ తీగ అన్నీ తీసేద్దామండి. ఇట్లా గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీగ అట్టాడి తీసేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, ఇవన్నీ తీసేసుకుందామండి ఇలాగా సపరేట్ చేసి. ఓకేనా? ఓకే. టమాటా ముక్కలన్నీ ఇలా పిండేసామండి, పిండి పక్కన పెట్టాం కదా. ఇదిగోండి జ్యూస్, ఇలా వాటర్ ఉంటుంది కదా టమాటా జ్యూస్. ఇదిగోండి చింతపండు 2 కిలోలు అండి. ఇది చక్క గింజ ఈ తీగలన్నీ తీసాను, దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ పులుసులో. ఓకే, పులుసు వేసి ఎండలో పెట్టేవాళ్ళండి. ఆ ముక్కలు ఎండ పెట్టేసి చింతపండు ఇంకా మనం ముక్కలు ఎండే వరకు 3 డేస్లో ఎండిపోతాయండి. ఈ చింతపండు ఇట్లా దంచేసి ఇంకా ఎండలో పెట్టాడు. ఓకే, ఎండలో పెట్టేద్దాం రండి. ఇదిగోండి పాలిథిన్ కవర్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకా ఈ ముక్కలు వేసేద్దామండి, టమాటా ముక్కలు. ఎండ బాగా వస్తుంది కదండి, చాలా ఫాస్ట్గానే ఆరిపోతాయి. 3 డేస్లో ఆరిపోతాయి బహుశా. ఇంకా ఆరిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. ఓకే, చింతపండు కూడా ఇట్లాగా ఇంకా ఎండలో ఇట్లా ఉంచేవాళ్ళమాట. జ్యూస్తో పాటు శుభ్రంగా నానిపోయి 3 డేస్లో చక్క అది కూడా ఎండకి ఎండ దెబ్బ తగిలితే ఇంకా మనకి 2 సంవత్సరాలు అయినా సరే టమాటా పచ్చడి పాడవదండి. సరేనా? అయండి, ఇవిగోండి టమాటాలండి. చక్క 3 డేస్ ఎండిపోయి టమాటా ముక్కలు చూసారా, ఇట్లా ఎండిపోతాయండి. మనకు చాలా పచ్చడి చాలా నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఇవి 10 కేజీలు టమాటాలు కదండి, ఇట్లా ఎండిపోయి ఇట్లా అయినాయి అన్నమాట. తర్వాత ఒక 300 గ్రాములు వెల్లుల్లి డబ్బాలు తీసుకున్నానండి, చక్కగా ఇట్లాగా దాంట్లో కలపడానికి. నెక్స్ట్ ఆవాలు వచ్చేసి 300 గ్రాములు తీసుకున్నాను. ఈ లైట్గా ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దాంట్లో కలిపేద్దాం. అట్లాగే ఒక 150 గ్రాములు మెంతులు తీసుకున్నానండి. ఓకేనా? ఇదిగోండి మనకి 3 డేస్లో ఆరిపోయింది. ఇదిగోండి గుజ్జు, 10 కిలోల టమాటాల గుజ్జులో చింతపండు వేసాం కదండి, 2 కిలోల చింతపండు వేసాం. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకుందామండి. ఇదంతా మిక్సీ చేసుకొని ఇంకా కారం ఈ పౌడర్లు కలిపే విధానం చెప్తాను. ఓకేనా? ఓకే అండి, మిక్సీ చేసేద్దాం. టమాటా పచ్చడికి ఆవాలు కొంచెం వేడెక్కే వరకు వేపేద్దామండి. ఓకే, చట్పట్ మటనే ఇంక ఆపేద్దాం. ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. అట్లాగే మెంతులు కూడా వేసేద్దామండి. ఇవి కూడా కొంచెం వచ్చే వరకు వేసేద్దాం. ఇదిగోండి మెంతులు కూడా చక్క ఇదిగోండి చెట్టుపడి మంచి స్మెల్ వచ్చేస్తాయండి. ఇంకా ఆపేద్దాం స్టవ్. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇది కూడా షిఫ్ట్ చేసుకుందాం బౌల్లోకి. ఈ టమాటా ముక్కలు అండి ఇట్లా కచ్చా పచ్చాగా చేసుకున్నా చూసారా మిక్సీలో.
కొన్ని కొంచెం మెత్తగా అని కొంచెం అవ్వలేదు అనమాట. ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట అండి, నాకు కచ్చా పచ్చగా ఇట్లా. ఓకే, ఇవి ఉన్నాయి కూడా మిక్సీ చేసేద్దామండి. ఇవి పులుసు మనం వేయించి పెట్టుకున్న ఆవాల మెంతులు ఇవి కూడా మిక్సీ చేసేద్దాం. ఓకే, ఇదండి టమాటాను చక్కగా మిక్సీ చేసాం, ఇట్లా గుజ్జు చేసామండి. చక్కగా గింజలు లేవు ఏమైనా, చాలా స్మూత్గా వచ్చేసింది పేస్ట్. ఓకేనా, ఇప్పుడు అన్నీ వేసుకొని కలిపేద్దామండి. ఇదిగోండి టమాటాలు జ్యూస్ ఉంది కదా, చింతపండు టమాటాలో వచ్చిన వాటర్ చక్కగా ఇలా పేస్ట్ చేసామండి మెత్తగా. ఓకేనా, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని కలిపేద్దాం. ఓకే, వీటిలో కలిపేద్దాం. కొంచెం పెద్దగా ఉందండి, ఇది చిన్నది అయిపోయింది కదా పేస్ట్. ఇది కచ్చా పచ్చాగా వేసుకున్న టమాటాలండి, టమాటా ముక్కలు కొంచెం పేస్ట్ అయినాయి, కొంచెం పౌడర్ అయినాయి, కొంచెం బరక ఉంచాం కదా, ఇవి కూడా వేసేద్దాం దీంట్లో. ఆవాల పౌడర్ అండి, ఆవాల పౌడర్ చేసాం కదా 300 గ్రాములు అవి. అలాగే 150 గ్రాములు మెంతి పౌడరు ఇంకోటి వేసేద్దాం. అట్లాగే ఒక 300 గ్రాములు వెల్లుల్లి అండి, వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసాం కదా, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు అంతే. ఇదిగోండి దీంట్లో 1 కేజీ పావు అంటే 10 కిలోలు టమాటాలు కదండి, కేజీ పావు కారపొడి తీసుకున్నా. చక్కగా మంచి పచ్చడి కారం అండి. ఇవి కలిపేద్దాం, ఒకవేళ తగ్గితే ఏమన్నా యాడ్ చేద్దాం. ఓకే, అంటే నేను కిలో టమాటాలకి 120 గ్రాములు తీసుకున్నట్టండి కారం. ఓకేనా, కలిపేద్దాం. ఇప్పుడు ఇది కూడా వేసి కొంచెం కొంచెం వేసుకుని కలుపుదాం. ఇప్పుడు వేసేద్దాం, కలిపేది మనకి. ఇంకోండి ఇవన్నీ వేసాం కదా, చక్కగా కలిపేద్దామండి. ఇంకెట్లతో వీటితో పని అవ్వదండి, ఇది చక్కగా చేతితోటే. అలాగే కొత్తగా ఇలా కలుపుకోవాలంటే కాక చేయి మండిపోద్దండి, కాస్త నాకు అలవాటు కనుక ఇట్లా కలిపేస్తున్నాను. మనకి 2 years కూడా నిల్వ ఉంటుందండి టమాటా పచ్చడి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ప్రకారంగా మీరు పడితే అదండి. 10 కిలోల టమాటాలకి 2 కిలోలు ఉప్పు వేసాను, 2 కిలోలు చింతపండు వేసానండి. ఓకేనా, ఇది కూడా వేసాను. అట్లాగే 100 గ్రాములు పసుపు వేసాను, టమాటా ముక్కలు అప్పుడే. ఇప్పుడు ఆవపిండి ఏమో ఒక 300 గ్రాములు వేసానండి, మెంతిపిండి ఒక 150 గ్రాములు. ఇవన్నీ పర్ఫెక్ట్ అండి, పక్క కొలతలు మాట. కిలో పావు ఏమో కారం వేసాను. పడితే ఒక 1/4 కిలో పట్టుద్ది అంతేనండి. కాస్త మంట కావాలనుకున్న వాళ్ళు 1/4 కిలో యాడ్ చేసుకోవచ్చు. ఓవర్గా మంట వద్దు అనుకుంటే సరిపోయిద్దండి. ఈ మాట అండి పర్ఫెక్ట్ పక్క కొలతల మాట ఇవి. మనం అట్లాగే కేజీల లెక్కలు చూసుకున్న కేజీ టమాటాలకి ఒక 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు చింతపండు వేస్తాం. ఇంకట్లా మాట ఒక 2 స్పూన్లు ఆవాలు, అట్లా లెక్క. దీన్ని బట్టి మనం డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఎంత తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టుకునే పిక్కలు ఇది. ఇట్లా కలిపేసి చక్కగా మనం ఒక జాడీలో స్టోర్ చేసుకుంటాం. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చక్కగా తాలింపు వేసుకోవచ్చండి, అప్పుడు చక్క ఫ్రెష్గా ఉంటుంది. ఈ లోపు ఇవన్నీ పట్టి చక్క ఊరుద్ది అన్నమాట. ఓకేనా, ఇవ్వండి మొత్తం పచ్చడి అంతా కలిపేసాం. ఇంకా చక్క ఇట్లాగ వచ్చేసింది. ఇప్పుడు జాడీలోకి ఎత్తేసుకుందామండి, ఎత్తేద్దామండి జాడీలోకి. 2 సంవత్సరాలు చెక్కు చెదరదండి ఈ పచ్చడి. ఒక నెల స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కావాలితే అప్పుడు తాలింపు వేసుకోవచ్చండి. ఓకేనా,
నేను టమాటా పచ్చడి మొత్తం ఎత్తేసానండి జాడీలోకి. ఓకేనా, ఇంకా మూత పెట్టేసి చక్క మనం ఎప్పుడు కావాలితే అప్పుడు నానిపేద్దామండి. ఓకే, మూత పెట్టేద్దాం. ఓకే, అయిపోయిందండి. చాలా ఈజీ అండి. ఎంత తేలిలో కూడా చక్కగా చాలా ఈజీగా టమాటా పచ్చడి పట్టేసుకోవచ్చు. ఇదిగోండి, టమాటా పచ్చడి మనం రెడీ చేసాం కదా. ఇప్పుడు తాలింపు పెట్టేద్దామండి. ఓకేనా, ఓకే రండి చూసేద్దాం. తాలింపు కోసం బాండి పెట్టానండి. ఇదిగోండి, పల్లి ఆయిల్ వేసేద్దాం తాలింపు కోసం. ఓకేనా, ఇదిగోండి ఆవాలు వేసేద్దాం. అట్లా కొంచెం పసిశనగపప్పు వేద్దామండి. ఇదిగోండి కడిగి పెట్టిన కరివేపాకు కూడా వేసేద్దాం. మూత పెట్టకపోతే చిమ్మేస్తుంది కదా కరివేపాకు వేసినప్పుడు. కొంచెం నింబు కూడా వేద్దామండి. ఎన్ని ఉన్నాయని ఎన్ని మిర్చి ఇవి కూడా వేసేద్దాం. అంతేని తాలింపు లేకపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ఓకేనా, ఓకే, తాలింపు అయిపోయింది కదండి, చల్లారిపోయింది. ఇదిగోండి పచ్చళ్ళు వేసేద్దాం. తీయాలి.